సో నేనైతే ఫస్ట్ టైం సౌదీ ఉండే ఏరియాకి హౌస్లకి దగ్గర అడుగు పెట్టాను. ఇది సౌదీ అయితే ఫస్ట్ టైం నేను ఈ ప్లేస్కి వచ్చాను. ఇది వచ్చి సౌదీలో అల్ ఖబూర్ ఏదో అంట, అల్ ఖబూర్ ఏరియా పేరు. ఇది సౌదీ, ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, బిల్డింగ్స్ మామూలు. ఇంకా సో నేను ఫస్ట్ టైం సౌదీలో అడుగు అయితే పెట్టాను. సౌదీలో ఎంటర్ అయ్యాను ఊర్లోకి, అదే మన ఏరియా ఊర్లోకి. దిస్ ఈజ్ సౌదీ ఎంట్రన్స్. మన బహ్రెయిన్ అయిపోయాక ఇది పక్క గేట్, ఇది బ్యాక్ సైడ్ సౌదీ వచ్చేవాళ్ళు. అన్ని హౌస్లు కొత్తగా కడుతున్నారు. ఏం లేదు ఇక్కడ చోట. ఇన్నర్లోకి వస్తే హౌస్ డ్రైవర్లు కానీ హౌస్ మేల్ మన తెలుగు కానీ నరకం చూస్తారు. ఎందుకంటే ఏం లేదు, నథింగ్ ఇక్కడ. అంటే నేను దాన్ని తప్పట్టట్లేదు, కానీ ఏంటంటే ఒక ఏదో ఎక్కడెక్కడో హౌస్లు దూరంగా ఉన్నాయి. చాలా ఇదిగా ఉంది. అంటే సింగిల్గా ఉండి ఇప్పుడు డ్రైవర్గా వీసా వస్తే హౌస్ డ్రైవర్గా సింగిల్గానే ఉండాలి అతను. ఎవరు ఉండరు మన వాళ్ళు మాట్లాడేదానికి. అదే కొన్ని నరకాలు చూస్తున్నాం కదా. సో ఇలాంటి ఎడారి అస్సలు సిసలైన సౌదీలో ఎడారంటే ఇలా ఉంటుంది. ఏముండవు చూడండి, అంత ఇసుక వేలు, మట్టి ఇసుక వేలు, ఇదంతా రోడ్డు. ఎంత ఇదిగా ఉన్నదో. ఎడారి ప్రాంతం సౌదీలో, ఎడారి ప్రాంతాలు అక్కడ చూసినావా? బయట దేశాలలో ఇలాగే ఉంటాయి ఎడారి అంటే. ఇదిగో ఇది డిజర్ట్ అంటాం కదా, డిజర్ట్ సౌదీ. కార్లన్నీ ఇక్కడ బైక్స్ టైప్ వచ్చేది ఇదే. ఇదంతా సౌదీలో డిజర్ట్ అని ఈ ప్రాంతం ఇదంతా. కార్లు తిప్పేది ఇసుకల్లో పైకి, బైక్స్ ఇవన్నీ. సో ఇది సౌదీ ప్రాంతంలో. అదో అక్కడ అది రెంట్కి దొరుకుతాయి ఇక్కడ. అదో అక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి, ప్లస్ బైక్స్ ఉన్నాయి. బైక్లు అంటాం కదా మన ఇసుకలో తొలేటి, అవన్నీ అక్కడ రెంట్కి ఇచ్చినట్టున్నారు. ఇక్కడంతా షాపులు పెట్టుకున్నారు. పట్టినా కెమెరాలు, ఏడబట్టినా కెమెరాలు. ఈ హైవేలు ఏం పెట్టారో నేను. కిలోమీటర్కి ఒక కెమెరా. అమ్మ ఊళ్ళో ఉన్నది సౌదీ. ఈ రోడ్డు వచ్చి సౌదీ దాటాక ఖత్తర్ హైవే. ఖత్తర్ హైవేలో నుంచే దుబాయ్ హైవే, కువైట్ హైవే అన్నీ ఉంటాయి. ఎంత చక్కగా ఇది హైవే ఉందంటే స్ట్రైట్గా కట్టేసాడు. మొత్తానికైతే యుఏఈ ఫస్ట్ గేట్ కాడికి వచ్చేసినాను. ఇది విషయం. యుఏఈ రెండో గేట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ నా ఈ డాక్యుమెంట్స్ మళ్ళీ సబ్మిట్ చేయాలి. ప్లస్ చెక్ పాయింట్. ఫస్ట్ ఎంట్రన్స్లో యుఏఈలో ఇది మళ్ళీ మూడోది. నాకు ఒక పాస్ ఇచ్చినాడు, గేట్ పాస్ టైపు, కస్టమర్స్ పాస్. మళ్ళీ ఇక్కడ సమ్ చెక్కింగ్ ఉంటుంది. సో లైన్లో చెక్ చేస్తారనుకుంటా. సో యుఏఈలో కస్టమ్స్ అయిపోయినాక దాని తర్వాత పాస్పోర్ట్ చెక్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ మన వీసా, పాస్పోర్ట్, మన వీసా వ్యాలిడ్, ఇవన్నీ చెక్ చేస్తారు.
వెల్కమ్ టు యుఏఈ. సో మొత్తానికి వచ్చేసాను ఇక్కడికి, గేట్ కాడికి. ఫైనల్ గేట్ ఇది, ఇంకోటి ఉంటుంది మళ్ళీ. ఎన్ని గేట్లు, ఎన్ని చెక్ పాయింట్లు చెప్పలేనని ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ యుఏఈ దుబాయ్లో వచ్చి నాకు సౌదీ కొన్ని చోట్ల మన ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. సో ఇక్కడ ఐ ఫింగర్ ప్రింట్, సారీ ఐ స్కానింగ్ తీసుకున్నారు యుఏఈలో. సో మొత్తానికి అయిపోయింది. ఇంకా నేను ఈ గేట్ దాటి వెళ్ళొచ్చు, ఎంట్రన్స్ యుఏఈలో. ఆఫ్టర్ ఐ స్కాన్ ఇప్పుడు లగేజ్ చెక్కింగ్. ఇక్కడ లగేజ్ చెక్కింగ్. సో మొత్తానికి ఇక్కడ లాస్ట్ లగేజ్ చెక్కింగ్ పాయింట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తాం అన్నాడు. సో బిజినెస్ పని మీద వెళ్తున్నా అని చెప్పా, విజిట్ వెళ్తున్నా, ఇంకా దుబాయ్కి వస్తున్నా అని చెప్పా. ఓకే థ్యాంక్ యూ విజిట్ అని చెప్పారు వాళ్ళు. సో మొత్తానికి ఏంటంటే మన బెహ్రెయిన్లో 100 స్పీడు, 120 లాస్ట్. సౌదీలో కూడా 100, 120 లాస్ట్. కానీ దుబాయ్లో మాత్రం 160 ఫాస్ట్. ఈ రోడ్డు హైవే కెపాసిటీ 160 పెట్టేసినాడు. స్పీడ్ చూడండి, బోర్డు పెట్టాడు 160 కెపాసిటీ స్పీడ్. సూపర్ కదా, హైవే బాగుంది కాబట్టి పెట్టాడు. స్ట్రైట్ వే. వావ్, దిస్ ఈస్ దుబాయ్ బేబీ, కమ్ టు దుబాయ్. సో మొత్తానికి మెయిన్ సిటీ దుబాయ్కి వచ్చేసాను నేను. ఇప్పుడు నేను స్టే చేసే హోటల్ దగ్గరికి వెళ్తున్నాను. మెయిన్ సిటీ రైల్వే స్టేషన్. హబీబీ కమ్ టు దుబాయ్. ఫ్లైట్ ల్యాండింగ్. Habibi, come to Dubai.